గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మన కిబో నుంచి ఎక్స్చేంజ్ పంపించుకునే విధంగా ఓపెన్ అయిపోయింది. మీరు పంపించుకోవచ్చు. డీ కాయిన్స్ అన్నీ పంపించుకోవచ్చు. మీరు అన్నీ వెళ్ళిపోతాయి. డీ కాయిన్స్ వగైరా రేట్ ఉన్నాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. గతంలో లాగే ఇంతకుముందు అలాగే వెళ్ళిపోతాయి అన్నీ. అయితే ఈవేళ పంపించుకున్న వాళ్ళకి రేపటికి వెళ్తాయి అన్నమాట. 24 గంటలు, అదే 12 గంటల తర్వాత వెళ్తాయి. 24 గంటల తర్వాత వెళ్తాయి అన్నమాట. సో అవన్నీ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతాయి. అయితే ఈరోజు నుంచి 30వ తారీఖు వరకు, ఈ నెల 30వ తారీఖు వరకు పంపించుకున్న వాళ్ళందరికీ 500 రూపాయల విలువైన 500 అంటే ఒక పాయింట్ ₹1 అనమాట. 500 ఈవి పర్చేజ్ పాయింట్స్ వస్తాయి వీళ్ళందరికీ. అవన్నీ అందులోనే కనిపించేటట్టుగా నెక్స్ట్ నేను పెట్టబోతున్నాను. పంపించుకున్న వాళ్ళందరూ వాటిని తీసుకోవచ్చు అనమాట. అవి వాడేసుకొని మన పర్చేజీల్లో వాడేసుకోవచ్చు. అది ఓకే. 500 రూపీస్ వస్తుంది అందరికి. నెక్స్ట్ ఈ నెల 30 లోపు పంపించుకోండి. అందులో ఉన్నోళ్ళు ఇంకా మనకి ఓ 2% ఉంటారు. నేను చెప్పాను కదా మీకు, ఓ 2% ఉండిపోయి ఉంటారు వాళ్ళందరూ. ఇంకా ఎవరైనా ఉండిపోతే వాళ్ళందరికీ నేను రాత్రి చెప్పినట్టుగా కొంతమందికి ఉండిపోతే వాళ్ళందరికీ ఏం చేస్తే వాళ్ళందరికీ మంచి జరుగుతుందని ఆలోచిస్తున్నాను. వాళ్ళందరికి కూడా వెళ్ళిపోతుంది. ఏదో మనం మంచి చేద్దాం అని అందరికీ. కాబట్టి ఇప్పటి నుంచి మీరు పంపించేసుకోండి. కూపన్స్ మీరు కూపన్స్ పంపిస్తే వాళ్ళు పంపిస్తారు. ఆ కూపన్స్ వాడుకోవచ్చు. 5,000 రూపాయలు ఉంటే 10% వస్తుంది. 5,000 రూపాయలు లేకపోతే 10% అనేది ఇవ్వరు. ఒకవేళ మీరు ఇంతకుముందు ఇచ్చేసిన ఉన్నారు కదా, వాళ్ళందరికీ డైరెక్ట్ పంపించడం అవుతుంది. థ్యాంక్ యూ. కరిమళ్ళ వెంకటరావు గారు, వెంకటరావు, మన తెలంగాణ. డాడీ, వెంకీ డాడీ, నువ్వు అడిగినట్టుగా ఇప్పుడు పంపించుకున్న వాళ్ళు కూడా 500 రూపాయల విలువైన ఈవీ పర్చేజ్ పాయింట్స్ ఇస్తున్నాం మనం. తప్పకుండా వీళ్ళందరి కోసం నువ్వు తప్పనిసరిగా వీలుంటే ఇవ్వడానికి అడుగు. తప్పకుండా ఇస్తున్నాం మనం. డాడీస్ అందరికి కూడా వస్తాయి. ఈ నెలలో పెట్టించుకున్న వాళ్ళు అందరికి వస్తాయి. ఇవి కాక వేరే ఆప్షన్స్, వేరే ఫెసిలిటీస్తో అంటే ఏమేమి చేస్తాననేది జూమ్లో, రేపు జూమ్ పెడుతున్నాం కదా, మంగళవారం జూమ్ పెడుతున్నాం కదా, ఆ జూమ్లో నేను అన్ని విషయాలు చెప్తాను. ఈ రిఫరల్ గురించి అన్నింటి గురించి నేను అక్కడ చెప్తాను. ఎలక్ట్రికల్ వెహికల్స్ నేను పంపించేస్తున్నాను కదా, దాంట్లో నేను చెప్తాను. ఇప్పుడు తయారవుతున్నాయి, హ్యాపీగా తయారైపోతున్నాయి. అవన్నీ ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవన్నీ ఇచ్చేస్తాను. ఇవి కాక అదనంగా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎల్లుండు మాట్లాడుకుందాం. మరలా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో, కంపెనీ కోసం, కమ్యూనిటీ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తు పెట్టుకొని మరి ప్రతి దానికి వాళ్ళు చేస్తున్నది ఇందులో కనబడుతుంది. మనం మంచి చేసినా కనబడుతుంది, మనం చెడు చేసినా కనబడుతుంది. కమ్యూనిటీ కోసం చెడు చేసినప్పుడు ఖచ్చితంగా దాని మీద మనం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కమ్యూనిటీ కోసం మంచి చేసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనం మంచి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కాయిన్స్ అన్నీ ఎలా వాడుకోవాలో, ఏం వాడుకోవాలో నేను చెప్తానండి. అలాగే మీ దగ్గర ఉన్న, నేను మళ్ళీ అదే చెప్తున్నాను, మైనింగ్ కాయిన్స్ కూడా వాడుకోవడానికి ఒక ప్రొడక్ట్ తీసుకొస్తున్నాను. ప్రొడక్ట్ అంటే కొత్తవి కాదు, మనకు రోజు అవసరం, ఇప్పుడు మన దగ్గర ఉన్నవే తీసుకొస్తున్నాను. దాంట్లో వాడుకోవచ్చు. అయితే అదంతా కూడా నేను ఎల్లుండి జూమ్లో చెప్తాను. ఎవరైతే కమ్యూనిటీ కోసం పని చేస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకుంటారని మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఏవైతే అడ్మిన్ గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ అన్నీ నేను ఏ గ్రూపులో కూడా మాట్లాడట్లేదు. ఇక మీదట ఆ గ్రూప్స్లో నేను మాట్లాడను కూడా. ఎందుకంటే అది అవసరం వచ్చింది కాబట్టి వారి సహాయం కోరాను. మిమ్మల్ని ఎలాగైతే కమ్యూనిటీ కోసం వర్క్ చేసే వాళ్ళకి అడిగానో అలాగే ఆ గ్రూప్లో
ఉన్న వాళ్ళని కూడా అడిగాను. ఇప్పుడు దాని అవసరం లేదు. ఇప్పుడు గ్రూపుల్లో మాట్లాడాల్సి ఉండదు. ఏమి మాట్లాడినా డైరెక్ట్‌గా నేనే వాయిస్ ఇస్తూ ఉంటాను. ఏది ఎవరికి వచ్చినా మొత్తం అందరికీ కలిపే ప్రతి ఫెసిలిటీ ఉంటది. కానీ పని చేసిన వాడిని గుర్తుపెట్టుకొని మరి మనం వారికి మంచి చేద్దాం. థ్యాంక్ యూ. రేపు జూమ్‌లో మనం కలుద్దాం. లవ్ యూ. నేను ఫోన్ ఎత్తలేకపోతున్నాను. ఇప్పుడు నాకు అసలు మార్నింగ్ నుంచి భోజనం కూడా చేయలేదు నేను. ఇప్పుడే టిఫిన్ చేశాను. ఇప్పుడే. అది కూడా చెన్నై 4 ఇడ్లీలు తిన్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే హార్డ్‌గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళా దీనికోసం మన వెహికల్స్ ఇంకా కొత్త వెహికల్స్ మీకు బాగా నచ్చే వెహికల్స్, మీరు బాగా మెచ్చుకునే వెహికల్స్, మీరు హ్యాపీగా ఉండే వెహికల్స్ కూడా నెక్స్ట్ మళ్ళీ వస్తున్నాయి కదా! మన నెక్స్ట్ వస్తాయి. ఈ ఆటోలు కావచ్చు, కార్స్ కావచ్చు, లోడర్స్ కావచ్చు, ఇలాంటియన్నీ వస్తాయి. థ్యాంక్ యూ. వీటన్నిటి పనిలో ఉన్నాను. థ్యాంక్ యూ డాడీస్. థ్యాంక్ యూ. మన కంపెనీ గురించి ఎవరైనా ఎక్కడైనా ఏదైనా తప్పుగా మాట్లాడినా దాన్ని సహృదయంతో మన్నించి తీసుకోండి. ఎవరి మీద కోపం పడడం, ఎవరిని ఒక మాట అనడం చేయకండి. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి మనం మన దగ్గర ఉన్న ఫైనల్ కాయిన్స్ స్వాప్ చేసుకొని పంపించుకోవచ్చు. అవి మీరు యథావిధిగా చేసుకోండి. థ్యాంక్ యూ.